ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి డైట్ కి సంబంధించిన అంశాల్లో తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అనేది కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేదలందరూ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చేసినటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే ఈ డైట్ అంశాలు ఏదైతే ఉందో ఈ డైట్ అంశాల్లో కూడా అక్రమాలకు తెరలేపుతున్నట్టుగా స్పష్టమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. దాదాపు ఖమ్మం పేషెంట్స్ కి దాదాపు ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సూర్యాపేటకి, మహబూబాబాద్ జిల్లాకి, అదే నేపథ్యంలో కొత్తగూడెంకి ప్రధానమైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రధానమైన ఆసుపత్రిగా ఖమ్మం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి నిరంతరప్రాయంగా రోగులు నుంచి దాదాపు 4,000 మంది రోగులు నిరంతరప్రాయంగా వస్తూ పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఇటీవల కాలంలో ఏర్పాటు చేసింది. మెడికల్ కాలేజీ నిర్వహణ ఎన్నికల ముందు అడవుడిగా ప్రారంభించే నేపథ్యంలో కొంత ప్రణాళిక లేదనేటువంటిది కూడా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి భోజనానికి సంబంధించినటువంటి ఏదైతే డైట్ సెంటర్ ఉందో ఈ డైట్ సెంటర్ నుంచి రోగులకు అందాల్సినటువంటి పౌష్టికాహారంతో పాటు సరైనటువంటి భోజనం అందట్లేదని చెప్పేసినటువంటిది కూడా ఇప్పటికీ ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మం ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే వివిధ రకాల ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. అదే నేపథ్యంలో గత పాలకవర్గం చేసిన వైఫల్యాలు, గత పాలకవర్గంలో ఉన్నటువంటి కొంత పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా అటు కాంట్రాక్టర్ నుంచి మొదలుకొని ప్రజలు కూడా సఫర్ అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఏదైతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు జనరల్ పేషెంట్స్ కోసం 72 రూపాయలు, అదే నేపథ్యంలో మాతృశ్రీ హాస్పిటల్ గా ఉన్నటువంటి ఏదైతే మాతృ శిశు సంక్షేమ వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక పేషెంట్ కి 100 రూపాయలు, అదే నేపథ్యంలో ఇతర ఆరోగ్యశ్రీ, ఇతర కార్డియాక్ సమస్యతో వచ్చినటువంటి కొంతమందికి మరో 100 రూపాయలు ఒక్కొక్క పేషెంట్స్ కి రోజువారీగా డైట్ బిల్లు ప్రభుత్వం విడుదల చేస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామానికి సంబంధించి ఉదయం పాలు నుంచి, బ్రెడ్ నుంచి మొదలుకొని ప్రతిదీ కూడా ఈవినింగ్ స్నాక్స్ కూడా అందించే విధంగా కూడా ఆ రకమైన కార్యాచరణలు చేయించాలి. కానీ 2015 తర్వాత క్రమక్రమంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ డైట్ అంశాలలో తీవ్రమైనటువంటి అక్రమాలు జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనిపై విచారణ జరిపించాలని చెప్పేసినట్టు కూడా ప్రజా సంఘాలు మరోవైపున డిమాండ్ చేస్తా ఉన్నాయి. ప్రధానంగా మిల్క్ ఇచ్చేటువంటి క్వాంటిటీ నుంచి మొదలు పెట్టుకొని ఫుడ్ ఇచ్చేటువంటి ఫుడ్ క్వాంటిటీ విషయంలో, మెస్ కి సంబంధించినటువంటి క్వాలిటీ అంశంలో మొదలుకొని ప్రతిదీ కూడా ప్రధానంగా ఇక్కడ తీవ్రమైనటువంటి అది ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీనిపై రకరకాలుగా అంటే బిల్స్ శాంక్షన్ కోసం అటు యూడిసి, ఎల్డిసి నుంచి మొదలుకొని అదే నేపథ్యంలో ఉన్నటువంటి సూపరింటెండెంట్, కాంట్రాక్టర్, బిల్ శాంక్షన్ అథారిటీ ఉన్నటువంటి డైటీషియన్ వీళ్ళందరూ కూడా ఇందులో సంబంధించినటువంటి ఆ పాత్ర ఉన్నట్టుగా, ఈ అక్రమాల పాత్ర ఉన్నట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్యాంటీన్ నిర్వహణలో కూడా తీవ్ర స్థాయిలో అక్కడ అవినీతి అక్రమాలు జరిగినటువంటిది కూడా ఇప్పటికే అనేక మంది కూడా ఆరోపిస్తా ఉన్నారు. దీనిపై స్పష్టత ఇంకొద్ది రోజుల్లో రావాల్సింది ఉంది. దీనిపై విచారణకు ఆదేశించితే తప్ప దీంట్లో అవినీతి అక్రమాలు బయటపడే అవకాశం లేదని చెప్పేసి కూడా మరోవైపున డిమాండ్స్ వస్తా ఉన్నాయి. ఇంకో సంబంధించిన కీలకమైన అంశానికి సంబంధించి మెడికల్ కాలేజ్ నిర్వహణలో భాగంగా 50 మంది గర్ల్స్, 20 మంది బాయ్స్ ప్రభుత్వం నిర్వహించినటువంటి హాస్టల్స్ లో ఉంటారు. కానీ హాస్టల్ నిర్వహణకి మెస్ ఎక్కడి నుంచి రావాలి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేకోకుండా ప్రిన్సిపల్ డైట్ నిర్వహణకు ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుత డైట్ టెండర్ ద్వారా పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి డైట్ నిర్వహణకు ఇవ్వడం ఫలితంగా విద్యార్థుల వద్ద నుంచి దాదాపు 3,500 నుంచి 6,000 రూపాయల వరకు ఫీజులు కలెక్ట్ చేస్తున్నట్టుగా విద్యార్థులు వాపోతా ఉన్నారు. ఇటు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఈ పరిణామాలన్నిటికి పట్ల అధికారి కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, నూతనంగా ఆ కొలువు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమైన నేతలు, మంత్రులు కావచ్చు ఒక కన్నేసి చూసి ఇక్కడ జరుగుతున్న అక్రమాలను నిలువరించాలని చెప్పేసి కూడా అక్కడ పేద వర్గాలు, అట్టడి వర్గాలు కోరుతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, ఉపేందర్, చెప్పండి, సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారా? మరి ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలా లేకపోవడం కారణం ఏంటంటారు? అంటే ఇది అంతకు ముందు గత ప్రభుత్వ హయాం నుంచి ఉందా, లేదంటే ప్రస్తుతం ఇది బయటపడింది వెలుగులోకి చూస్తుంది అనుకోవాలా? 2019-21 మధ్యలో దాదాపు 60 లక్షల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు. అక్క 2019-21 నుంచి మొదలుకొని ప్రస్తుతం 22-23 కాలం నాటికి గత 11 నెలలు కూడా బిల్స్ రావట్లేదు. దాదాపు ₹1 కోటి పైగా బిల్స్ రావాలి అని చెప్పేసి కాంట్రాక్టర్ ఆపోతా ఉన్నారు. మరోవైపున
ఇటు ప్రజా సంఘాలు, వివిధ రకాల రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయని అని చెప్పేసి దానికి అవసరమైనటువంటి దానికోసం మెను కొన్ని విషయాల జాగ్రత్త తీసుకోక తప్పట్లేదు, మెను అంశాల్లో కొన్ని కటింగ్ చేయక తప్పట్లేదు అని చెప్పేసి అనేటువంటిది కూడా అటువైపు ఉన్నటువంటి మెస్ నిర్వాహకులు మరోవైపు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ అవినీతి అక్రమాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం క్లియర్ గా అర్థమవుతా ఉంది. దీని పట్ల జిల్లా కలెక్టర్ కి సంబంధించి సీరియస్ స్పందించాల్సిన అవసరం ఉంది. అదే నేపథ్యంలో డిఎంఎండ్హెచ్ ఉన్నటువంటి అధికారి స్పందించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా అంటే సూపరింటెండెంట్ ఇందాక చెప్పినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అంటే ప్రధానంగా డైటీషియన్, కాంట్రాక్టరు, యూడిసి, ఎల్డిసి, ఆ తర్వాత డిసిహెచ్ సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క పాత్ర ఈ అక్రమాల్లో ఉంటుందని చెప్పేసి అనేటువంటిది కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపై ఒక విచారణకి ఒక సమగ్రమైనటువంటి కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తే తప్ప ఇందులో అవినీతి అక్రమాలు బయటకు వచ్చే అవకాశం తక్కువగా ఉన్నాయి. అందుకని అమ్మా న్యూస్లో వచ్చిన కథనం ద్వారా సార్ అధికారులు స్పందిస్తారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ బలహీన వర్గాల కోసం ఏర్పరిచినటువంటి ఏదైతే ఫుడ్ ఉందో ఈ ఫుడ్ విషయానికి సంబంధించిన విషయంలో ఎక్కడ అక్రమాలు జరగకోకుండా ప్రజలకు సక్రమంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మరోవైపున డిమాండ్ వస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే తప్పుడు ప్రోత్సహించే అధికారులను కూడా తొలగించేసి కొత్త వారిని సిన్సియర్ గా నిబద్ధతగా పనిచేసేటువంటి అధికారులను కూడా నియమించాలని చెప్పేసి డిమాండ్స్ కూడా వస్తా ఉన్నాయి. లక్ష్మి, ఓన్లీ రికార్డుల్లో మాత్రమే ఈ రకంగా అనుకోవచ్చా, లేదంటే మెస్లో పెట్టే ఆహారం కల్తీ లేకుండా ఆహారం అయితే మంచిగా అందుతుందా? దాని గురించి ఏమంటారు? అక్కడ మీ దగ్గర ఉన్న సమాచారం ఆహారం కల్తీ లేకుండా అందుతుందా రోగులకు కానీ ఎవరికైనా అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారికి? లక్ష్మీనాగ్ ఇక్కడ క్లియర్ గా ఏంటంటే దాదాపు రోజువారీగా 200 నుంచి 300 మంది పేషెంట్స్ కావచ్చు రెగ్యులర్ గా అడ్మిట్ అయ్యే పేషెంట్స్ ఉంటారు. కానీ ఇక్కడ 300 మంది అడ్మిట్ అయితే దాన్ని 450, 500 మంది కంటే రోజుకి 100 నుంచి 150 ఎక్కువ మందిని పేషెంట్స్ అడ్మిట్ అయినట్టుగా రికార్డులో నమోదు చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా మనం చెప్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో నాణ్యత అంశంలో కూడా కొంత నాణ్యత బలహీనమైనటువంటి రైస్ ని ఉపయోగిస్తూ అంటే దాదాపు రేషన్ రైస్ కూడా కొన్ని సందర్భాలు వాడుతా ఉన్నారనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొంత అక్కడ ఉన్నటువంటి నిర్వహణలో నాణ్యత తక్కువైనటువంటి ఐటమ్స్ వాడటం ఫలితంగా అధిక డబ్బులను అందరూ దండుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు భావించి ఈ రకమైన చర్యలు చేపడుతున్నట్టుగా కొంత మన సర్వేలో వెల్లడైంది. కాబట్టి అధికార యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించి దీనిపై నిఘా పెట్టించేసి దీనిపై ఆదేశాలు ఏదైతే టాస్క్ ఫోర్స్ కావచ్చు ఇతర దానికి తగిన పద్ధతిలో సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఉందో వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి వీటిపై నిఘా పెంచి ఇలాంటి నియంత్రించి ప్రజలకు పౌష్టికరమైన ఆహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అనేటువంటిది కూడా డిమాండ్స్ వస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్, అయితే ప్రధానంగా ఏంటంటే ప్రధానమైనటువంటి ఆసుపత్రి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కొత్తగా మెడికల్ కాలేజీ అటు హాస్పిటల్ రెండు కూడా మెర్జ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరింత కాన్సన్ట్రేషన్ ఈ మెడికల్ కాలేజ్ నిర్వహణపై అటు హాస్పిటల్ నిర్వహణపై అక్కడ జరుగుతున్నటువంటి సౌకర్యాల ఏర్పాట్లపై చర్యలు చేపట్టకపోతే రానున్నటువంటి రోజుల్లో మరింత వెనక్కిపడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే కోవిడ్ సమయంలో అద్భుతమైనటువంటి సేవలు అందించేటువంటి ఒక హాస్పిటల్లో ఇట్లాంటి అక్రమాలకు తావు ఇవ్వడం అనేది సరైనది కాదని చెప్పేసి అనేటువంటిది కూడా అనేక మంది ప్రజలు రోగులు అభిప్రాయపడతా ఉన్నారు. లక్ష్మీనాథ్.